రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 4 పథకాలు మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇచ్చిన మాట మరి వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మరి రేషన్ కార్డులు, ఇందిరమిల్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు, ఇతర వర్గాల్లో ఉన్న పేదలకు మరి వాళ్ళు అందించాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాలు ప్రారంభించిన సందర్భంలో ప్రధానంగా పిలుపాక నియోజకవర్గం నుంచి ప్రజల తరఫున, నా తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క పథకాలు నిరంతర ప్రక్రియ, రేషన్ కార్డులు గాని, ఇందిరా మిల్లు గాని నిరంతర ప్రక్రియ. ఈ ప్రజలెవరు కూడా ఆందోళన చెందొద్దు. అందరికీ అర్హత ఉన్నటువంటి అందరికీ రేషన్ కార్డులు గాని, ఇందిరా మిల్లు గాని, ఈ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుద్ది. ఎవరు కూడా అపోహలకు గాని, ఆందోళన గాని గురి కావద్దని చెప్పేసి మీ ఎమ్మెల్యేగా నేను మాటిస్తా ఉన్నాను. గత 40 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాం మేము. ఇంతవరకు రేషన్ కార్డు ఏ గవర్నమెంట్లో నేను తీసుకోలేదు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు, పాయ వెంకటేశ్వరరావు గారు, ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో తీసుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. రేషన్ కార్డు వచ్చిందండి, ఇందిరా మిల్లు హౌస్ కూడా వచ్చింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ఇల్లు కోసం అంటే 20 సంవత్సరాలు పెట్టి చేస్తున్నామండి. 40 సంవత్సరాలు అయింది. చాలా కష్టాలు పడ్డామండి. ఇల్లు లేక చాలా కష్టాలు పడ్డామండి. పాములు వస్తున్నాయండి, ఏదో గుడిసెలో ఉంటాను. ఆ గుడిసె కూడా మాది కాదు, అలా ఉంటాను. ఇలాగ చాలా ఇబ్బందులు పడి ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. ఈ ఇందిరా మిల్లుని నాకు ఈ రేషన్ కార్డు కూడా వచ్చింది. ఇవాళ కారణం అంటే గవర్నమెంట్ అండి. ఈ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కాదండి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు అయితేను, మన పాయ వెంకటేశ్వరరావు గారు అయితేను, ఈ విధంగా నాకు హ్యాపీగా ఉంది. మాకు మ్యారేజ్ అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. రేషన్ కార్డు అనేది లేదు. ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు రేషన్ కార్డు వచ్చింది. చాలా సంతోషకరమైంది సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.